ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి డిసెంబర్ 22 సోమవారం రోజు సాయంత్రం 5 గంటల తర్వాత జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఈ సమయంలో సింహ రాశి వారికి గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురూజీ మురళీ ఆనంద్ రాజ్ గారు, గురుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% పరిష్కారం చూపబడును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సింహ రాశి వారికి డిసెంబర్ 22 సోమవారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత ఏం జరుగుతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఈ సమయంలో ఎలా ఉండబోతున్నాయి, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరు మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. ఈ సింహ రాశిలో జన్మించిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి మంచి క్రమశిక్షణను కూడా వీరు కలిగి ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం కూడా వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరేంటంటే ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. ఎదుటివారు వీరిని చూస్తే చాలా ఆకర్షితులు అవుతారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు సమాజంలో ప్రశంసలను కోరుకుంటూ ఉంటారు. వీరు గంభీరంగా మొండిగా ఉంటూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే తమకు నచ్చినట్టుగా ఉండాలనుకుంటారు, ఇతరులకు నచ్చేటట్టు ఉండాలని మాత్రం అనుకోరు. ఈ రాశి వారు ఏంటంటే ఈ రాశి వారికి వీరికి అపారమైన నమ్మకం అనేది ఉంటుంది. ఈ రాశి వారు ఎదుటివారిని తమ వైపు లాగే శక్తి వీరికి ఉంటుంది. వీరు సృజనాత్మకంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు తమ సంబంధాలను నిబద్ధతతో విధేయతో ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ధైర్యం, ఆకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. సింహ రాశిలో జన్మించిన వారికి ఎదుటి వారిని ఆకర్షించే ప్రత్యేక లక్షణం, ప్రత్యేక శక్తి కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కోపం అధికంగా ఉంటుంది. కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు గర్జించే సింహంలా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు సమాజంలో వీరికంటూ గుర్తింపు రావాలని, ప్రశంసలు కావాలని కోరుకుంటూ ఉంటారు. ఈ రాశివారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఉదారంగా, నమ్మకంగా ఉంటారని చెప్పుకోవచ్చు. పెద్దల పట్ల వీరు అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలన్న సంకల్పం వీరికి గొప్పగా ఉంటుంది. నమ్మిన వారి కోసం వీరు ఏదైనా చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు గతంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడతారు. ఎంత కష్టపడినా కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే వీరికి దక్కదు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశివారు ఏంటంటే అందరూ నా వాళ్ళే అని బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తారు.
కానీ ఈ రాశివారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తారు. నమ్మిన వ్యక్తులే వీరిని మోసం చేయటం వల్ల వీరి జీవితంలో అయితే వారి వల్ల ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను, ఎన్నో అవమానాలను కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఏంటంటే తమ యొక్క కుటుంబ సభ్యులన్నా, తమ యొక్క భాగస్వామి అన్న, తమ యొక్క పిల్లలు అన్న ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల ఆనందమే తమ ఆనందంగా భావిస్తూ ఉంటారు. చిన్న వయసు నుండే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబం కోసం ఎన్నో త్యాగాలను కూడా చేస్తూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారు తమ బంధాలను నిలుపుకోవటానికి ఎంత పెద్ద త్యాగాలనైనా చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఎవరి దగ్గర కూడా అస్సలు తగ్గరు. వీరు దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు అని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారికి ధైర్యం, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎదుర్కొనే శక్తి, ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. లోతైన భావోద్వేగాలను కూడా వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారు తమకున్న కష్టాలను, తమకున్న బాధలను ఎవరితో పంచుకోరు. వీరు రహస్య స్వభావులు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారికి డిసెంబర్ 22 సోమవారం రోజున అయితే సాయంత్రం జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ యొక్క సింహ రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం ఈ రోజున అయితే మీకు సూర్య భగవానుని అనుగ్రహం అయితే ఎక్కువగా ఉండబోతుంది. దీనివల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ సమయం మీకు అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో సింహ రాశి వారికి సమాజంలో గౌరవం పొందాలని అనుకుంటూ ఉంటారు. అలాగే అందరిలో గొప్పగా కనిపించాలనుకుంటారు. ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదగాలని మీరు కోరుకుంటారు కదా. ఈ సమయంలో అటువంటి కోరికలు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ముందుకు ఇలాంటి అద్భుతమైన అవకాశాలు కూడా ఈ సమయంలో రాబోతున్నాయి. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని అంటబోతుంది. మీ జీవితం మార్చే అవకాశాలు రాబోతున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో మంచి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ప్రతి అడుగు విజయం వైపు పడబోతుంది. అలాంటి అవకాశాలు మీరు అస్సలు వదులుకోకండి. ఈ సమయంలో అయితే ఈరోజు అయితే పెండింగ్ పనులు అయితే పూర్తి చేస్తారు. ఈ రోజున మీరు ఉదయం లేచిన నుండి చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఉంటారు. ఈరోజు ఏదో తెలియని శక్తి మీలో ఉత్తేజితం అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే పెండింగ్ పనులు మీరు పూర్తి చేసుకుంటారు. గతంలో ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. కొత్త పనులు ప్రారంభించటానికి ఇది మంచి సమయం. ఈ రోజున ఎంతో కాలంగా మీరు ఒక కొత్త వ్యాపారం ప్రారంభించాలి లేదా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు, కానీ అడుగులు ముందుకు పడట్లేదు. ఈ సమయంలో కొత్త బిజినెస్, కొత్త వ్యాపారం ప్రారంభించినట్లు అయితే మంచి లాభాలు చూస్తారు. ఈ సమయంలో అయితే కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. మీకు అత్యంత అనుకూలమైన సమయం ఇది అని చెప్పుకోవచ్చు. గతంలో కష్టాలు, బాధలు, అవమానాలు మీరు ఎన్నో పడ్డారు. అటువంటి అవమానాలు అన్నీ తొలగిపోతాయి ఈ సమయంలో అయితే మీకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు ఈరోజు కనిపిస్తున్నాయి. దీనివల్ల డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. ఈ సమయంలో అయితే బంధువుల నుండి లేదా స్నేహితుల నుండి ఆర్థిక సహాయం కూడా లభిస్తుంది. అప్పుల భారం నుండి ఈ సమయంలో మీరు బయటపడతారు. ఈ సమయంలో భూమి, స్థలం, ఇల్లు కొనాలన్న మీ యొక్క కోరిక నెరవేరుతుంది. ఈ రోజున అయితే వ్యాపారస్తులు కొత్త భాగస్వాములను ఎంచుకుంటారు. ఈ నిర్ణయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు ఎవరిని గుడ్డిగా నమ్మి మోసపోకండి. ఎందుకంటే మీరు ఏ స్కీమ్లో డబ్బు పెట్టకండి. మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా మారబోతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు దక్కే అవకాశం ఉన్నాయి. ఈ సమయంలో మీ భాగస్వామితో చాలా రొమాంటిక్గా గడుపుతారు. వివాహం అయిన వారికి సంతాన యోగం అనేది కనిపిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత అయితే ఒక నూతన వ్యక్తిని మీరు కలుసుకుంటారు. ఈరోజు ఆ వ్యక్తి వల్ల చాలా ఆనందం
సంతోషంగా ఉంటారు. ఆ వ్యక్తి వల్ల మీరు ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. వారి వల్ల మీ జీవితంలో సరికొత్త అధ్యయనం కూడా మొదలు కాబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.